తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడేమో వెంకటరెడ్డి. కీలకమైన రెండు, మైనింగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియాలో అధికారులు తప్పించు తిరుగుతుంటే ఇంకా ముందు ఆరోపణలు చాలా ఉన్నాయి కదా జగన్ ప్రభుత్వంలో జరిగినవన్నీ. అవి మాత్రం ఎట్లా తేలుతాయి? ప్రజలు అనుమానించడం, ఇప్పుడు గఫూర్ గారు కావచ్చు, ప్రజలు కావచ్చు, అనుమానించడంలో పెద్ద ఔచిత్యం ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అధికారులు తప్పించిపోతుంటే వదిలేస్తే వాళ్ళేమో గ్రహం వదిలేసి వెళ్ళిపోతున్నారా, వేరే గ్రహానికి ఏమైనా పోతున్నారా అని అంటే ఏమో తెలియదు. సో ఇక్కడ డౌట్స్ వస్తున్నాయి. ఏమంటారు మీరు? ఇక్కడ మీకు ఈ అధికారులు తప్పించుకునే దాని విషయంలో ఒక కేసు రిఫరెన్స్ చెప్తా. రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసు, అతను కూడా తప్పించి తిరుగుతున్నాడు. అవును, రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ యాక్చువల్గా కేసు నమోదైనాక అతను రిటైర్ అయ్యాడు. అవును, అతను సర్వీస్లో ఉన్న రోజే అతని మీద అప్పటికి 307 కేసు బుక్ అయ్యి ఉంది. అతను అదుపులోకి తీసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గత 3 సంవత్సరాలుగా ఒక ట్రెండ్ నడుస్తుందండి మనకి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాం మనం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో లాగిన్ ఐడి ఆ తిరుపతి ఈఆర్ఓగా ఉన్న అప్పటి మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి గిరీష షేర్ చేశాడు అని చెప్పని ఆ ఐఏఎస్ అధికారి నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ వరకు ఆ లాగిన్ ఐడి మిస్యూజ్ చేసినందుకు, తర్వాత దొంగ ఓటర్ ఐడీలు ముద్రించినందుకు, అక్కడ దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి వాటిని చలామణి చేస్తున్న సందర్భంగా పోలీసుల దృష్టికి తీసుకొస్తే పోలీసులు రెస్పాండ్ అవ్వనందుకు ఇట్లా సిఐలు, తహసీల్దార్లు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ దాకా సస్పెండ్ అయ్యారు. కానీ అసలు గిరీషాకి ఏం అవసరం? ఎవరి కోసం చేశాడు ఇది? అక్కడ పార్లమెంటుకి పోటీ చేస్తున్న అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కదా. ఈ లాగిన్ ఐడి ద్వారా 35,000 దొంగ ఓటర్ ఐడీలు ముద్రించింది ఎవరు? అభినయ్ రెడ్డి కదా. వాళ్ళ మీద లేవెందుకని కేసులు? అసలు కల్ప్రిట్స్ వాళ్ళు కదా. అధికారులు మాత్రం ఎందుకు బలిపశులుగా మారుతున్నారు ఇక్కడ? ఇవాళ ఆ తప్పుడు ప్రాక్టీస్ ద్వారా ఎన్నికైన గురుమూర్తిని ఆ ఎన్నికెందుకు డిస్క్వాలిఫై చేయలేదు? మళ్ళీ తిరిగి మనం పోటీ చేస్తున్న సందర్భంగా అప్పటికే ఎలక్షన్ కమిషన్కి ఇది నిర్ధారణ జరిగిపోయింది, ఇక్కడ తప్పు జరిగింది. ఈ తప్పు జరిగిన 35,000 ఫోర్జెడ్ ఓటర్ ఐడీలతోటి ఈ ఎన్నిక నడిపించారు అనేది వాళ్ళకి నిర్ధారణ అయింది. అయిన తర్వాత ఆ 35,000 ఓటర్ ఐడీలతోటి నెగ్గిన అభ్యర్థిని అతను ఎంపీ పదం డిస్క్వాలిఫై చేయాలి. మళ్ళీ అతను పోటీ చేస్తున్న సందర్భంగా పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి. అసలు ఈ లాగిన్ ఐడి డౌన్లోడ్ చేసి ఈ దొంగ ఓటర్ ఐడీ ముద్రించింది ఎవరు? ఈ ప్రజల్ని తరలింపుకి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసింది ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అభినయ్ రెడ్డి, వీళ్ళు కదా. వాళ్ళందరూ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కదా అసలు కేసులు పెట్టాల్సింది. ఇవాళ ఈ దోపిడీ జరిగింది వాస్తవమే. ఈ దోపిడీ మొత్తం వెంకటరెడ్డి తినాడా? వెంకటరెడ్డి ఒక చిన్న టూల్ అంతే. దోసుకునే వాళ్ళు అసలు దోపిడీకి గురైన వాళ్ళు, అసలు ఆ వెల్త్ ఎవరికి చేరిందో వాళ్ళ మీద విచారణ అనేది అంటే గత 3-4 సంవత్సరాలుగా చూస్తున్నాం. దొంగ ఓట్లు చేర్పించినందుకు మనకి అనంతపూర్ జడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి బిఎల్ఓల దాకా సస్పెండ్ అయ్యారు. కానీ వాళ్ళ చేత చేయించిన విశ్వేశ్వరరెడ్డి కానీ, పర్చూరు నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ కానీ వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు కాల? సిఎల్ సస్పెండ్ అయ్యారు, డిఎస్పీ ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు, తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు, విఆర్ఓలు సస్పెండ్ అయ్యారు. కానీ అసలు వాళ్ళ చేత ప్రోత్సహించి చేయించిన రాజకీయ నాయకుల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఎలక్షన్ కమిషన్ తప్పుందా, లేకపోతే అధికార వ్యవస్థ తప్పుందా? ఇక్కడ అసలు సిసల రాజకీయ నాయకులు, అసలు సిసల దోపిడీదారులేమో సేఫ్గా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అదే సందర్భంలో ఇవాళ మనకి చాలా అంశాలు బయటకు వచ్చినాయి. మనకు ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి ఒక్క సాక్షి మీడియా సంస్థకే 380 కోట్ల రూపాయలు యాడ్ రెవెన్యూ కట్టబెట్టాడు. మిగిలిన 403 కోట్ల రూపాయలు మిగిలిన అన్ని మీడియా సంస్థలకు కలిపి